ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మే 5వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, రమేష్ హాస్పిటల్ ప్రక్కన. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. గర్భము లేని వారు గర్భము ధరించారు. స్వస్థతల కొరకు ఆశించి వచ్చిన వారు స్వస్థతలు పొందుకున్నారు. విడుదల కొరకై చీకటి దురాత్మ శక్తుల నుంచి పొందుకోవాలని ఆశించిన వారు విడుదల పొందుకుంటున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? కుటుంబాలతో తల్లి రండి. మే 5 ఉదయం 9 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. అలాగే మన దేవుడు ప్రతినిత్యం ఆయనట ప్రతిరోజు మనకు మీద నూతన వాత్సల్యత కలుగుచున్నదట. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన కృపను మనకు అనుగ్రహిస్తూ నూతనమైన వాత్సల్యత మన మీద అనుగ్రహిస్తూ దేవాది దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానం కాదు కానండి, దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు కదా, యెహోవా నా దేవ, నేను నీకు మొర్ర పెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి అని. అవును, మన దేవుడు ఎవరంటే స్వస్థపరిచే దేవుడు అండి. ఆయన అన్నారు, యెహోవా ఆయన నేనే నిన్ను స్వస్థపరుస్తానని ప్రభు చెప్పారు కదా. ఆయన మాత్రమే స్వస్థత మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అనేక రోగాల్లో, సమస్యల్లో, మరి భయంకరమైన మరణకరమైన వ్యాధులు, అలాగే క్యాన్సర్ కావచ్చు, HIV కావచ్చు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, మరి అనేక రకాల వ్యాధులతో మీరు బాధపడుతూ ఉండవచ్చు. ఒకవేళ ఆ వ్యాధులను బట్టి డాక్టర్స్ చుట్టూ తిరిగి మరి కంటిన్యూస్గా మెడిసిన్ వేసుకుంటూ ఉన్న నయం కాక బాధపడుతూ ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఏ వైద్యుడిని ఆశ్రయించినా ఎక్కడ కూడా నీకు స్వస్థత రాలేదా? ఎవ్వరు నేను బాగు చేయలేదా? అదే రోగంతో బాధపడుతూ కృంగిపోయి ఉన్నావా? ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. చూడు, మనుషుల్ని ఆశ్రయించినప్పుడు, డాక్టర్లను ఆశ్రయించినప్పుడు ఒకవేళ నీ రోగం తొలగిపోలేదేమో, కానీ దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు, దావీదు తనకు రోగ పరిస్థితుల్లో, అనారోగ్యం కలిగిన పరిస్థితుల్లో దావీదు దేవునికి ప్రార్థన చేశారంట. అయ్యా, నేను నీకు మొర్ర పెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి అని చెప్తున్నాడు. అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. నువ్వు నన్ను స్వస్థపరిచావయ్యా, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని ఆయన తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, మీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడే అన్నాడు. యేసయ్యకు అసాధ్యమైందంటే ఏది లేదండి. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత అనుగ్రహించిన దేవాది దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఇన్ని రోజులు డాక్టర్ చుట్టూ తిరిగాను, డాక్టర్ నా వల్ల కాదన్నాడు, నన్ను విడిచిపెట్టాడు, ఈ రోగం ఇంతేనంట, ఇక పోదంట, నేను ఇలాగే ఉండి చనిపోతానంట అని ఒక కృంగిపోయి ఉన్నవి. నీకు ఒక శుభవార్త ఏంటంటే, నువ్వు చనిపోవు, దేవుడు నిన్ను బాగు చేయగలిగిన వాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, యేసయ్యకు నువ్వు మొర్ర పెట్టగలిగితే, మరి ఏ వ్యాధి అయినా
ఆయన స్వస్థపరుస్తాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా, నీ శరీరంలో ఏ రోగం ఉంది, మరణకరమైన వ్యాధ, మరి దీర్ఘకాలిక వ్యాధ, ఒకవేళ ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో అది స్కిన్ డిసీజ్ కావచ్చు, అలాగే ట్యూమర్స్ కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, గడ్డలు కావచ్చు, కణితులు కావచ్చు, అలాగే ఏ వ్యాధి అయినా మరి దేవుడు ఈరోజు నేను స్వస్థపరచగలిగిన దేవుడు నీకున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లారా, వైద్యుడు వంటి మన మానవుడు కాదు మన దేవుడు. ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు గనక ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తానని. నీకు ఏ వ్యాధి ఉన్నా ప్రభుకు మొర్ర పెడితే ఆయన నిన్ను స్వస్థపరుస్తానని చెప్తున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుణ్ణి ఆశ్రయించండి, దేవునికి ప్రార్థించండి. నీకున్న ప్రతి వ్యాధిని ఆయన ఈరోజే నిర్మూలన చేయబోతున్నాడు. ఈరోజే నీకు స్వస్థత కలగబోతుంది. ఈరోజే దేవుడు నిన్ను ముట్టుకుని స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు అని నువ్వు కూడా నమ్ముతున్నావా? దావీదు నమ్మాడు, ఆయన స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నమ్మగలిగితే ఆయన నిన్ను కూడా స్వస్థపరుస్తానని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, అందుకే యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి రోగిని యేసయ్య ముట్టి స్వస్థపరిచి పంపాడు కదా. అదే దేవుడు ఇప్పుడు కూడా బ్రతుకున్నాడు. ఆయన నిన్ను కూడా స్వస్థపరుస్తానంటున్నాడు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటావా? యేసయ్య, నిజంగానే నువ్వు నన్ను స్వస్థపరుస్తావని నేను నమ్ముతున్నాను. నీకే మొర్ర పెట్టుకుంటున్నానయ్యా, నన్ను స్వస్థపరచు, ఈరోజు సాక్షిగా నిలబెట్టని. మరి ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. నాతో కలిసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఈ దినమే దేవుడు మీకు స్వస్థత కలుగు చేయబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. తండ్రి నాయన దావీదు అంటున్నాడు తన అనుభవంలో, యెహోవా మా దేవా ప్రభా, నేను నీకు మొర్ర పెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచేతువి అని తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. తండ్రి అవునయ్యా, నువ్వు మాత్రమే స్వస్థపరిచే దేవుడు, నువ్వు మాత్రమే అయ్యా గాయములు కట్టే దేవుడు ప్రభా. అయ్యా నీలో స్వస్థత ఉంది, మేము నమ్ముతున్నాం ప్రభా. ఈరోజు నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి వ్యాధులతో ఉన్నారో ప్రభా, మరణకరమైన వ్యాధులేమో, క్యాన్సర్తో బాధపడుతున్నారేమో, వారిని ఇప్పుడే మీరు తాకండి ప్రభా. వారిలో ఉన్న క్యాన్సర్ కణాలు కాలిపోవునుగాక, యేసు నామములో వారు స్వస్థత పొందుకుందురుగాక. తండ్రి దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్ అవన్నీ యేసు నామములు నిర్మూలమైపోవునుగాక. అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎట్టి వ్యాధులున్నా యేసు నామములో సంపూర్ణ స్వస్థత వారు పొందుకుందురుగాక. గడ్డలు కరిగిపోవునుగాక, కణితులు కరిగిపోవునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి విధమైన ఇన్ఫెక్షన్స్ యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. అయ్యా సోయాసిస్, స్కిన్కి సంబంధించిన ప్రతి డిసీజ్ యేసు క్రీస్తు నామములో లయపరచబడును గాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా పక్షవాయుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తాకండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఇక్కడ ప్రార్థిస్తుండగానే వారిని హస్తములతో తాకునైనా అయ్యా సంపూర్ణ హీలింగ్ వరకు జరుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. నానా విధ రోగాల నుంచి నీ బిడ్డలకు స్వస్థత మీరు దయచేసినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా అయ్యా ఇదిగో తండ్రి నిండైన ఆశీర్వాదాలతో నింపండి, నూతనమైన కృప వారికి అనుగ్రహించండి. ఈ దినం నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.